ఆశా కార్యకర్తలను బలవంతంగా రాజీనామాలు చేయిస్తూ తమ వర్గీయులను నియమించుకునేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను సత్వరమే విరమించుకోవాలని ఏఐటీయూసీ నాయకుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల విషయంగా టీడీపీ నేతల తీరును నిరసిస్తూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు వర్ధిల్లాలి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కనీస వేతనం 26,000 రూపాయలు ఆశా వర్కర్ పనికి నచ్చలేదు చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేశారు. ఆమె తీసేయాలని నేను చూసినాను. మీకు గర్భవతి కదా మీకు రాపి లేదా మీకు ఎవరికైనా మీకు వచ్చిన ఈ తల్లులకు అందరికీ ఎవరికైనా అవసరం ఇబ్బంది ఏమైనా జరిగిందని చెప్పండి. ఆ పని కూర్చోబెట్టి నా ముఖాన్ని చేతులు నేను ఎవరిని రిక్వెస్ట్ చేసుకోరా ఇయ్యండి నేను ఆ మాట రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులైనటువంటి ఆశా కార్యకర్తలపైన వేధింపులు ఎక్కువ చేస్తూ ఉన్నారు. కడప జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు లేదా గ్రామస్థాయి నాయకులు ఇంతకాలం మీరు పనిచేశారు ఆశా కార్యకర్తలుగా, ఇంకా మీరు రాజీనామా చేస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మా వాళ్ళను మేము నియమించుకోవాలి, మీరు రాజీనామాలు చేయండి అని బలవంతం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆశా కార్యకర్తలు ఉద్యమం చేస్తూ ఉంటే ఆశా కార్యకర్తలకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం, మీకు అండగా మేమున్నాం అని చెప్పేసి మద్దతు తెలిపినటువంటి ప్రజల పట్ల అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది అని చెప్పేసి ఏఐటీయూసీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ పొద్దుటూరులో ఉన్నటువంటి కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఆశా కార్యకర్తను సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు సాక్షాత్తు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీటింగ్ పెట్టి ఆమెను బలవంతంగా రాజీనామా చేయాలి, లేదంటే తొలగిస్తాం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నువ్వు సాధించుకో అని బెదిరిస్తూ ఉన్నారు. వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అట్లాగే పులివెందల ప్రాంతానికి సంబంధించి కోరగుంటపల్లిలో ఆశా కార్యకర్త శశికళను ఆమె సరిగా పనిచేయలేదు, ఆమెను తొలగించండి అని చెప్పేసి సాక్షాత్తు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు డిఎంఎన్హెచ్ఓ గారికి లెటర్ పెడతాడు. డిఎంఎన్హెచ్ఓ గారేమో ఆమెకు నోటీస్ ఇచ్చారు. మరి మీరు ఇచ్చినటువంటి రికార్డులు రాస్తూ ఉన్నారు కదా, మీరు ఇచ్చిన పనులన్నీ జాబ్ చార్ట్ ప్రకారం పనిచేస్తూ ఉన్నారు కదా, కోర్టు ఉంది కదా, మరి ఇవన్నీ పరిశీలించిన తర్వాత పని చెయ్యలేదు అని మీరు ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసమైతే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అధిష్టానం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ చోటా మోటా నాయకుల పైన. ఎందుకంటే చిరుద్యోగుల పైన మీ పెత్తనం చెలాయించడం అనేది మానుకోవాలని చెప్పేసి ఏఐటీయూసీగా చెప్తా ఉన్నాం. ఇదే విధానాన్ని కొనసాగిస్తే వాస్తవం చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వానికి ఏవైతే గతి పట్టిందో అదే గతి పడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. 5 సంవత్సరాలు కదా, ఇప్పుడు ఏమవుతుందిలే ఏం చేస్తే అని చెప్పేసి అనుకుంటున్నారేమో. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ యంత్రాంగానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మీరు చేసేటువంటి దురాగతాలు ఆశా కార్యకర్తలను బెదిరింపులు చేయడాన్ని మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ శ్రీకారం చుట్టిన తర్వాత రేపు జరగబోయేటువంటి ఏ పరిణామానికైనా
తెలుగుదేశం పార్టీనే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలను, అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని ప్రజా సంఘాలన్నింటినీ ఏకం చేసి ఆశా కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వచ్చేసి ఈ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి అధికారులు వీళ్ళు పని చేయలేదు, వాళ్ళు పని చేయలేదంటే గత ప్రభుత్వంలో అంతా కూడా పనిచేసి మేము చేస్తున్నాం కాబట్టి మాకు అంత మటుకు గుర్తింపు ఉండింది. ఇప్పుడు మామూలుగా ఎన్ని వచ్చేసి కేసులు ఉన్నా కానీ, జ్వరాలు ఉన్నా కానీ ప్రతి ఒక్కదానికి కానీ సర్వేలు ఇచ్చినారు. నాసీ రకం సెల్లులు ఇచ్చి ఆ సెల్లుల్లో సర్వేలు చేయమంటా అంటే సెల్లు అసలు రావడంలే. ఏమన్నా అంటే కన్నా సొంత సెల్లుల్లో వేసుకొని చేయమంటున్నారు. అలా చేసి సర్వేలు కూడా ప్రతి ఒక్కటి లెప్రసీ సర్వే, మలేరియా సర్వే, ప్రతి ఒక్క సర్వే కూడా మేము ఆశాలం చేసినప్పుడు మేము ఇంకా ఎట్లా పని చేయలేకపోతుంది. ప్రతి ఒక్కటి మా కాడి నుంచి ఏఎన్ఎంస్కి పోతుంది రిపోర్టు, ఏఎన్ఎంస్ దగ్గర నుంచి సిహెచ్ఓలో పోతుంది, సిహెచ్ఓల నుంచి డాక్టర్లకు వెళ్తుంది. మరి మేము గ్రామాలలో పని చేయకపోతే కన్నా ఆ రిపోర్టు ఎలా వస్తుంది వాళ్ళకి? వాళ్ళే మొత్తం వచ్చి తిరిగి చేసుకోవాలా మరి గ్రామాలలో మా ఆశాలు కనుక పని చేయకపోతే కన్నా. ఇట్లా కానీ చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఈ అధికారులు మళ్ళీ ఈ నోటీసులు ఒకటి, వీళ్ళు పని చేయడం లేదు, వీళ్ళు తప్పుకుంటే కన్నా ఆ ప్లేస్లోకి మా వాళ్ళని తెచ్చి పెట్టుకుంటాము అంటున్నారు. ఏ రకంగా వాళ్ళని తెచ్చి పెడతారు? మేము 18 సంవత్సరాల నుంచి మాతా శిశు మరణాలు తగ్గించడానికని మా అమ్మని ఆ రోజు ఎన్నుకొని 50 రూపాయల జీతం కాడి నుంచి చేసుకుంటా వచ్చి ఈరోజు అక్రమంగా వచ్చేసి మీరు పని చేయడం లేదు, మిమ్మల్ని తీసేస్తున్నారు అని చెప్తే కన్నా ఎట్లా ఉంటుంది? అట్లా ఒక్క ఆశకు కనుక ఎక్కడైనా కానీ ఏ సమస్య అయినా జరిగి తీసేసినారు అంటే కన్నా మొత్తం జిల్లాలో రాష్ట్రంలో ఉన్న ఆశాలందరూ రోడ్డెక్కి ఆశాకు న్యాయం జరిగినంత వరకు పోరాటం అయితే కన్నా ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి అనుకుంటాను.